హలో! వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారనుకుంటున్నా. అయితే ఇవాల్టి వీడియోలో విల్లా క్లీనింగ్ కష్టమా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. కష్టమా అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఏదైనా కష్టంగానే ఉంటుందండి. ఈవెన్ అపార్ట్మెంట్స్ అయినా కూడా మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే కనుక క్లీనింగ్ అయితే చాలా ఈజీ అవుతుంది. నేను ఏ టిప్స్ ఫాలో అవుతానో, ఎట్లా ప్లాన్ చేసుకుంటానో వీడియోలో షేర్ చేస్తా. చెక్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈరోజు యాక్చువల్‌గా మెయిడ్ లీవ్ అండి. సో, నాకు కొంచెం ఎక్స్‌ట్రా వర్క్స్ అయితే ఉంటుంది. బట్ నేను డైలీ చేసే వర్క్స్ కూడా మెయిడ్ వచ్చే ముందు ఏమేమి చేసుకుంటానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. గార్డెన్‌లో కొంచెం టైమ్ స్పెండ్ చేసిన తర్వాత డిష్ వాషర్‌లో రిమైనింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసేస్తూ ఉంటాననమాట. సో, బై ద టైమ్ మనకి డిష్ వాషర్‌లో అంట్లు కంప్లీట్ అయిపోయేలోపు ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోతుందండి. 2 అవర్స్ 15 మినిట్స్ అయితే పెడతాననమాట నేను. సో, లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ మ్యాక్సిమమ్ నేను నైటే చేసేసుకుంటాను. ఇన్ కేస్ కుదరకపోతే కనుక మార్నింగ్ చేసుకుంటాను. దీనివల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మన సబ్స్క్రైబర్స్‌లో ఒకళ్ళు డిష్ వాషర్ రివ్యూ కూడా చేయమని చెప్పారు. నేను ఖచ్చితంగా చేస్తానండి. ఇది యూజ్‌ఫుల్లా కాదా అని కూడా మీకు చెప్తాను. అండ్ ఎట్లాంటి ఫ్యామిలీస్‌కి ఇది యూజ్ అవుతుందనేది కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ యాక్చువల్‌గా మనం మెయిడ్ లేనప్పుడు అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ప్లాన్డ్‌గా చేసుకుంటేనే అవుతుందండి. సో, యాక్చువల్‌గా ఈ ప్లాట్‌ఫామ్స్ క్లీనింగ్ అంతా కూడా తను చేస్తుంది. బై ద టైమ్ తను వచ్చేటప్పటికి నేను డిష్ వాషర్ లోడింగ్ కానీ అన్నీ చేసేస్తాను. సో, ఏంటంటే మనకి ప్లాట్‌ఫామ్స్ అన్నీ నీట్‌గా ఉంటుంది కాబట్టి తను ఓన్లీ వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట. సో, కిచెన్ ప్లాట్‌ఫామ్ ఒకటి అట్లనే బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ కూడా చిన్న కౌంటర్ లాంటిది చేయించానండి. అది కూడా తనే చూసుకుంటుంది. సో, నెక్స్ట్ ఇంకా స్టవ్ క్లీనింగ్ కూడా నేను నైటే చేసేసుకుంటాను మ్యాక్సిమం స్టవ్ క్లీనింగ్. మార్నింగ్ లేసిన తర్వాత డస్ట్ ఏమైనా అక్యుములేట్ అయితే జస్ట్ అది తుడుస్తానంతే. పెద్దగా కడగడం లాంటివి మార్నింగ్ అయితే పెట్టుకోనండి. ఇన్ కేస్ ఎప్పుడైనా బద్ధకంగా ఉంటే తప్పితే మార్నింగ్ చాలా వరకు డిష్ వాషర్ లోడింగ్, అన్‌లోడింగ్ కానీ అండ్ స్టవ్ క్లీనింగ్ కానీ ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా నైట్ పెట్టుకుంటా. అండ్ ప్లాట్‌ఫామ్స్ క్లీనింగ్, కౌంటర్ టాప్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ తనతో చేయిస్తాననమాట. మాక్సిమం మనకి షింక్ అట్లానే స్టవ్ అండ్ అట్లానే కౌంటర్ టాప్స్, ప్లాట్‌ఫామ్స్ ఇవన్నీ నీట్‌గా ఉందనుకోండి ఇల్లు ఎప్పుడు నీట్‌గా అనిపిస్తుందనమాట. సో, ఇదైతే డైలీ నేను రొటీన్ ఫాలో అవుతాను. ఖచ్చితంగా ఇవన్నీ నీట్‌గా ఉండేలాగా చూసుకుంటాను. అండ్ షింక్ కూడా ఖచ్చితంగా మీరు జాలి కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నీట్‌గా ఉంటుంది. సో, ఇదైతే మ్యాండేటరీ థింగ్స్ అండి. ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసే కంటే ఇట్లా డైలీ ఒక రొటీన్ మనం పెట్టుకున్నామనుకోండి మనకే అలవాటయిపోతుంది. సో, మనం లెగిసిన తర్వాత కంపల్సరీగా ఈ థింగ్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా కంప్లీట్ చేసేసుకుంటామనమాట. సో, ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, కిచెన్ నీట్‌గా ఉంటే మనకే సాటిస్ఫైయింగ్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ చూసేద్దాము. సో, యాక్చువల్లీ నేను కిచెన్‌లోనే ఒక చిన్న బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ పెట్టాను. యాక్చువల్‌గా ఇది బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ కంటే కూడా రిమైనింగ్ థింగ్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తాము. యాక్చువల్‌గా మనకి హైట్ ఎక్కువ ఉంటుందండి బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ దగ్గర. సో, మాకు అంత కంఫర్టబుల్ లేదు హైట్ చైర్స్. అండ్ మోర్ ఓవర్ స్పేస్ కన్‌స్ట్రెయింట్ కూడా ఉంది. పక్కనే డైనింగ్ ఏరియా స్పేస్ ఉండటం వల్ల మేము ఆప్ట్ చేయలేదండి ఇక్కడ చైర్స్ అయితే. సో, మళ్ళా అది ఎక్స్‌ట్రా థింగ్స్ ఎందుకు ఇంకా ఇంట్లో అన్నెసెసరీగా థింగ్స్ కొనడం నాకిష్టం ఉండదు. సో, అందుకని నేను అక్కడ ప్రిఫర్ చేయలేదు చైర్స్ అనేది. అండ్ డైనింగ్ ఏరియా ప్లాట్‌ఫామ్ కూడా ఖచ్చితంగా మనం సర్ఫేస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇది కూడా మ్యాండేటరీ థింగ్ అండి. డైలీ యాక్టివిటీస్‌లో మనం దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ మోస్ట్‌లీ మనకి టీపాయ్స్ అవి ఏమైనా ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే డస్ట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. మోర్ ఓవర్ ఇది వైట్ సర్ఫేస్ మార్బుల్ కాబట్టి మనం ఎంత క్లీన్‌గా పెట్టుకుంటే అంత నీట్‌గా కనిపిస్తుంది. అండ్ ఫ్లవర్ వాజ్‌లో ఫ్లవర్స్ కొంచెం బ్లాక్‌గా అయిపోయింది. సో, దాన్నైతే వాష్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది డైలీ థింగ్స్ ఏం కాదండి. సో, ఎప్పుడైతే నాకు కొంచెం బ్లాక్‌గా అయిపోయింది అని అనిపిస్తదో సో, నేను అప్పుడైతే వాష్ చేసి పెడుతూ ఉంటాను. దీనికైతే రొటీన్ ఏమీ లేదు. జస్ట్ మనకి చూస్తే అర్థమవుతుంది బావుందా? బాలేదా? అని. సో దట్ అట్లా ప్లాన్ చేస్తా. అండ్ ఇప్పుడు చూపిచ్చేది వీక్లీ రొటీన్ అండి. చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా వీక్లీ వన్స్ షవర్ చేస్తాను. అండ్ పెద్ద ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఒక 4, 5 ప్లాంట్స్ దాకా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్. అవి మాత్రం మంత్లీ వన్స్ అయితే షవర్ చేస్తా. సో, ఇట్లా షవర్ చేయడం వల్ల లీవ్స్ చాలా షైనీగా అవుతాయి. అండ్ గ్రోత్ కూడా
బావుంటుందండి. మనం లీవ్స్ ఇట్లా కడగటం వల్ల దానికున్న డస్ట్ మనకి రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఫ్రెష్ లీవ్స్ రావటానికి స్కోప్ ఎక్కువుంటుంది. అండ్ మోస్ట్‌లీ మనం ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా ఖచ్చితంగా విండో ఏరియాస్‌లో పెడితే మనకి ఫ్రెష్ లీవ్స్ వచ్చి ప్లాంట్ అయితే గ్రోత్ కనిపిస్తుందండి. లేకపోతే మనకు అస్సలు గ్రోత్ కనిపించదనమాట. మీరు కావాలంటే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసే మీకు చెప్తున్నాను. సో, లీవ్స్ అయితే ఫ్రెష్‌వి అయితే రావండి. అండ్ మనకి కిచెన్ విండో దగ్గర చిన్న ప్లాంట్ అయితే పెట్టానండి. దాన్ని కూడా షవర్ చేసేసా. డైనింగ్ ఏరియా పక్కన చిన్న కౌంటర్ టాప్ అయితే ఉంది. సో, దాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ మనం ఎప్పటికప్పుడు ఈ సర్ఫేస్‌లన్నీ కూడా నీట్‌గా పెట్టుకుంటే బావుంటుందండి. ఇక్కడే కాదు అండ్ ఈవెన్ మనం బెడ్‌రూమ్స్‌లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మనకి కంప్యూటర్ టేబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా డైలీ పెట్టుకున్నామనుకోండి రొటీన్‌లో. సో, మనకి ఇల్లయితే నీట్‌గా ఉంటుంది. ఇది మీరు డైలీ చేస్తారా అంటే ఆల్టర్‌నేటివ్ డేస్ అయితే చేస్తానండి. కింద ఒక రోజు చేస్తే పైన ఇంకో రోజు చేస్తాను. అట్లా పెట్టుకుంటాననమాట. మీరు డైలీ రొటీన్‌లో ఇదొక్కటే చేస్తారా? ఇంకేమైనా చేస్తారా అంటే ప్లాట్‌ఫార్మ్స్, సర్ఫేసెస్ అన్నీ కాకుండా ఇంకా గార్డెనింగ్‌లో ప్రూనింగ్ వర్క్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదండీ! ఏదో ఒకటి చెట్లు కొత్తవి పెట్టడము, విత్తనాలు కొత్తవి పెట్టడము, లేకపోతే హార్వెస్టింగ్ చేయటము ఇవన్నీ కూడా గార్డెనింగ్‌లో పార్ట్స్. అవి కూడా డైలీ రొటీన్‌లో కిందే వస్తది. బట్ ఈరోజు మెయిడ్ రాకపోవడం వల్ల నేను అవన్నీ అయితే ఇంక్లూడ్ చేయలేదనమాట. సో, ప్యారలల్‌గా 2 బాగుండాలి అంటే దానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి. అండ్ దీనికి కొంచెం టైం స్పెండ్ చేయాలనమాట. అండ్ సోఫా ఏరియా పక్కన టీపాయ్స్ 2 అయితే ఉన్నాయి. యాక్చువల్‌గా ఇది 2 జాయింట్ టీపాయ్స్ అండి. కాకపోతే మేము సెపరేట్‌గా అక్కడొకటి, ఇక్కడొకటి పెట్టామనమాట స్పేస్ కన్‌స్ట్రెయింట్ వల్ల. సో, లెఫ్ట్‌లో కొన్ని ప్లాంట్స్ అయితే ఇంక్లూడ్ చేశాను ఇక్కడ. మనీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్ అట్లాంటివి పెట్టాను. అండ్ యాంథోరియం రీసెంట్‌గా నేను పాట్ చేంజ్ చేశానండి. ఆఫ్టర్ 1 ఇయర్ నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత నేను పాట్ చేంజ్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ అయితే డల్ అయిపోయింది. ఏంటో చనిపోయేలాగా ఉంది. సో, అందుకని దాన్ని మట్టిలో తీసేసి వాటర్‌లో అయితే వేశాను. సర్వైవ్ చేద్దామని. చూడాలి ఎంతవరకు సర్వైవ్ అవుతుందో. అండ్ ప్లాంట్స్ షవర్ చేసినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ప్లేసెస్‌లో పెట్టేస్తాను. 5 ఇంచ్ పాట్‌లో కూడా ఎంత బాగా గ్రో అవుతుందో చూసారా మనీ ప్లాంట్. మనకి మనీ ప్లాంట్ చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి. అన్ని ఇండోర్స్ ప్లాంట్స్ కన్నా పోథోస్ బెస్ట్ ప్లాంట్ టు గ్రో ఇన్ ఇండోర్స్. అండ్ ఎవరైనా కనుక ఈజీగా గ్రో చేసుకోవాలి అంటే మనీ ప్లాంట్స్‌తో ట్రై చేయండి ఇండోర్స్‌లో మాత్రము. అండ్ స్నేక్ ప్లాంట్ కూడా చాలా బెస్ట్ అండి. అండ్ పీస్ లిల్లీ కూడా చాలా బెస్ట్. నేను పెంచిన వాటిల్లో నాకు ఇవి చాలా ఈజీ అనిపించింది. అండ్ జీ ప్లాంట్ కూడా ఈజీనే. అండ్ నెక్స్ట్ టీపై మాత్రం నేను కోలిన్ అయితే యూస్ చేస్తూ ఉంటానండి. అండ్ మనం మొత్తం వైప్ చేసేసిన తర్వాత ఇంకా మనం ప్లాంట్స్ ఇందాక షవర్ చేసినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పెట్టేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ మనీ ప్లాంట్ కొంచెం గ్రోత్ ఎక్కువయ్యి డ్రాప్ ఇట్లా పడిపోయినట్టు అయిపోతుందనమాట. సో, అవన్నీ కూడా కొంచెం టై చేద్దాం అనుకుంటున్నాను. సో, టై చేసినప్పుడు కూడా నాకు అన్నీ కొంచెం దగ్గరగా రాలేదండి. బట్ ట్రై చేసి కట్టాను. అండ్ దీనికి కొంచెం పెబుల్స్ ఏమైనా ఉంటే వేద్దాం అనుకున్నాను కానీ పెబుల్స్ అయితే ప్రెజెంట్ నా దగ్గర లేవు. బట్ ఖచ్చితంగా తర్వాత అయితే వేస్తాను. ఇంతకు ముందంతా చెట్టు అంతా కవర్ చేసింది కాబట్టి మట్టి అంత కనిపియలేదు. బట్ ఇప్పుడు కొంచెం దగ్గరికి కట్టిన తర్వాత మట్టి కనిపిస్తుంది. పెబుల్స్ వేస్తే లుక్ అయితే బావుంటుంది. సో, అది అయితే పర్చేస్ చేయాలండి. నెక్స్ట్ మనం వాష్ చేసిన తర్వాత చూసారా లీవ్స్ ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయో. ఇట్లా గనక చేసుకుంటే మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతుందండి. మనం ఊరికే ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. ప్రాపర్ కేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇండోర్ ప్లాంట్స్‌కి. అండ్ నెక్స్ట్ రాంబో బౌల్స్ అన్నీ కూడా యుటిలిటీ ఏరియాలో పెట్టేస్తాననమాట. యుటిలిటీ ఏరియాలో రాంబో కోసం అని చెప్పి వాడికి స్నానం అదన్నీ కావాలి కదా! సో, అందుకని ఇక్కడైతే ప్లాన్ చేసాము బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ కంపోస్ట్ బిన్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాననమాట. నీడ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఏదైనా ప్రాపగేషన్ అలాంటివి చేసినా కూడా ఇక్కడే పెడుతూ ఉంటాను. అండ్ యుటిలిటీ స్పేస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా గార్డెన్ స్పేస్ కూడా క్లీన్ చేసేస్తా. ఇవన్నీ కూడా యాక్చువల్‌గా మెయిడ్ వచ్చినప్పుడు తనే చూసుకుంటుందండి. నేను చేసేవి ఓన్లీ డిష్ వాషర్ లోడింగ్, అన్‌లోడింగ్ అండ్ ఏదైనా గార్డెన్ వర్క్స్ ఉంటే ప్రూనింగ్స్ అలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాననమాట. సో, తనైతే వచ్చి మిగతా పనులన్నీ చేసేసుకుంటుంది. మెయిడ్ రాని రోజు నేను అస్సలు గార్డెనింగ్ వర్క్స్ అయితే టచ్ చేయనండి. గార్డెన్‌లో కూర్చుంటే మినిమమ్ 2 అవర్స్, 3 అవర్స్ టైమ్ స్పెండ్ చేసేస్తాను తెలియకుండా. సో, అందుకని ఆ రోజు గార్డెన్ వర్క్స్ అయితే టచ్ చేయననమాట. ఓన్లీ లోపల అన్నీ క్లీనింగ్‌లు, వాషింగ్‌లు ఏమైనా ఉంటే అన్నీ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీరు బట్టలు ఎప్పుడు మడత పెడతారు? బట్టలు ఎవరు ఆరేస్తారని కూడా డౌట్ రావచ్చు. అండ్ బట్టల విషయానికొస్తే బట్టలు ఆరబెట్టడం మెయిడే చేస్తుందండి. నేను ఓన్లీ మడత పెట్టుకొని కబోర్డ్స్‌లో అయితే పెట్టుకుంటాను.
యాక్చువల్‌గా విల్లా మెయింటైన్ చేయాలంటే ఇన్ని వర్క్స్ చేయాలా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. యెస్ అండి. ఖచ్చితంగా అపార్ట్మెంట్స్‌తో కంపేర్ చేస్తే విల్లా మెయింటెనెన్స్ కొంచెం టఫ్ అనే చెప్పాలి. నేనదే చెప్పాను. సో, ప్రాపర్ ప్లానింగ్ అనేది మిస్ అయితే గనక ఖచ్చితంగా మనం ఇల్లు నీట్‌గా పెట్టుకోలేము. అండ్ మనకిష్టమైన గార్డెనింగ్ కూడా చేయలేమనమాట. సో, 2 ప్రాపర్‌గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే గనక ఖచ్చితంగా మనం చేసుకోగలము. నా షూటింగ్ టైం ఎప్పుడు కూడా మాక్సిమమ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. లేకపోతే ఈవినింగ్ ఆఫ్టర్ 4 ఉంటుందండి. సో, బై 4కి అయితే నేను అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని 4-6 అయితే షూట్ చేసుకుంటాను. లేదు అంటే మార్నింగ్ 6కి లేసి 6-8 అయితే షూట్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, నాది వ్లాగింగే కాబట్టి నా వర్క్స్ ప్యారలల్‌గా అయిపోతూ ఉంటాయి షూటింగ్‌తో పాటు. సో, నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఎడిటింగ్ పార్ట్స్ అయితే మధ్యాహ్నం పూటలో చేస్తూ ఉంటానండి. అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ 8:00 కూడా చేస్తాననమాట నైట్. సో, 8-11 అట్లా కూర్చొని చేసేస్తూ ఉంటాను. సో, అంత ఈజీ టాస్క్ ఏం కాదండి. చాలా టఫ్‌గానే ఉంటుంది. బట్ ఇష్టం కాబట్టి నాకు ఏమంత కష్టంగా అనిపించదు. యాక్చువల్‌గా కింద పార్ట్ అంతా నేను మెయిడ్ రానేటప్పుడు నేనే మొత్తం క్లీనింగ్ అంతా చూసుకుంటాను. అండ్ పైన ఏం చేస్తారు అంటే పైనంతా రోబోటిక్స్ పెట్టేస్తానండి. సో, షెడ్యూల్ చేసి పెట్టేస్తాను. సో, మార్నింగ్ బై 8 అయితే ఫినిష్ అయిపోతుంది. సో, పైన దాని గురించి నాకు వరీ లేదు. అండ్ ఈవెన్ మెయిడ్ కూడా నాకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్‌కే పెట్టించుకున్నా అనమాట. పైన ఫ్లోర్ అంతా కూడా రోబోటిక్సే క్లీన్ చేసేస్తుంది. ఇల్లు నీట్‌గా పెట్టుకోవటం అండ్ గార్డెనింగ్ చేయటం అనేది నా అట్‌మోస్ట్ ప్రయారిటీ అండి. సో, మాక్సిమమ్ ఆఫ్ ద టైమ్ నేను దీంట్లోనే టైమ్ స్పెండ్ చేస్తాను. అండ్ నాకు అదొక థెరపీలా కూడా ఉంటుంది. మోరోవర్ ఇల్లంటే ఏమనుకున్నారు? ఇల్లంటే హెవెన్ అండి. సో, మనం ఉండే ఇల్లు మనం నీట్‌గా పెట్టుకోకపోతే దానికి ఇంకా అర్థమే లేదని నా ఫీలింగ్. సో, మీ థాట్స్ ఏంటో కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ గార్డెన్ అంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంటి ఎదురు కూడా కొంచెం క్లీనింగ్ అది చేసేసి ముగ్గైతే పెట్టేశాను. అండ్ మార్నింగ్ లేసిన తర్వాత క్లైమేట్ ఇంకా కూల్‌గానే ఉందండి. ఇంకా శివరాత్రి కూడా అయిపోతే ఇంకా ఫుల్ మనకి ఎండలైతే స్టార్ట్ అయిపోతాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం 8-9 వరకు కూడా కూల్‌గానే ఉంది. ఇంకా మంచు పడుతుంది స్టిల్. లైట్‌గా పడుతుందిలెండి. ఎక్కువ పడట్లేదు. మళ్ళీ మెయిడ్ లేదు కాబట్టి నాకు కొంచెం పని ఎక్కువైందండి. అదర్‌వైజ్ మనకి కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే కనుక అంత మనం హరీ బరీ అవ్వాల్సిన పని లేదు. మంత్లీ రొటీన్స్, డైలీ రొటీన్స్, వీక్లీ రొటీన్స్ మనం కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా చేసుకోవాలంతే. నేను కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఎట్లా ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు విల్లా నీట్‌గా అని చెప్పి. నేను డస్టింగ్ పార్ట్ మాత్రం 2 మంత్స్‌కి ఒకసారి చేయిస్తూ ఉంటానండి. సో, పర్ డే గానీ లేకపోతే 2 డేస్‌కి అట్లాగా మాట్లాడుకుంటాను మెయిడ్స్‌ని. సో, దాని ప్రకారంగానే చేయించేసుకుని ఇంకా వాళ్ళకి అమౌంట్ అయితే ఇచ్చేస్తాననమాట. సో, అన్ని వర్క్స్ మనం ఒకటేసారి పెట్టుకున్నామనుకోండి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ డీప్ క్లీనింగ్ కూడా పెట్టాల్సొస్తుంది. డీప్ క్లీనింగ్ ఎప్పుడు పెట్టాలి అంటే మనకి ఎప్పుడైనా ఇల్లు యూసేజ్ లేదు అంటే లైక్ 2 మంత్స్, 3 మంత్స్ అట్లాగా మనం వాడట్లేదు అంటే అప్పుడు డీప్ క్లీనింగ్ బెటర్. లేకపోతే అంత అవసరం లేదండి నాకు సంబంధించినంత వరకు. ఫ్రంట్ గార్డెన్‌లో నేనే చిన్న ల్యాండ్‌స్కేప్ అయితే చేశాను. యాక్చువల్‌గా అప్పుడు వేసిన గార్డెనర్ సరిగ్గా చేయలేదండి. సో, కొంచెం అనీవెన్‌గా చేసేసి సాయిల్ ఎక్కువ పోసేసి చేశారనమాట. ఇంకా ఎట్లాగో అట్లాగా ఓకే. కొంచెం నీట్‌గానే ఉంది కదా అని చెప్పి వదిలేశాను. కాకపోతే కొంచెం మట్టి పైకి అవ్వడం వల్ల సైడ్స్‌లో మట్టి బయటకొచ్చేస్తూ ఉంటుందనమాట ఒక్కొక్కసారి. అదొకసారి మీరు చేసినప్పుడు ఖచ్చితంగా లాన్ పక్కనే ఉండండి బెస్ట్. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లాన్ కరెక్ట్‌గా మనకి వెయ్యకపోతే గనక. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉంది చూడండి. ఇవి పువ్వులు చూడటానికి చాలా బాగుంటుంది. దీన్నేమేంటో నాకు తెలీదు కానీ బట్ పువ్వులు మాత్రం ఎప్పుడు రాలుతూనే ఉంటుందండి. సో, ఇదొక పననమాట. పువ్వులుంటే అంతే మ్యాక్సిమమ్. కాకపోతే ఈ చెట్టు ఏంటంటే ఎక్కువ రాలుతుందనమాట పువ్వులనేవి. యాక్చువల్‌గా ఇది కమ్యూనిటీ వాళ్ళు ఏసిందండి. సో, మనం రిమూవ్ చేయలేము. అంటే యాక్చువల్‌గా 2 చెట్లు ఏసారనమాట ప్రతి విల్లాకి. సో, నేనైతే ఒకటి రిమూవ్ చేయించేసేసి మ్యాంగో సీడ్ అయితే పెట్టాను. అది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కొంచెం మంచిగా. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా కొంచెం బయట పార్ట్ అంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గైతే పెట్టేస్తాను. యాక్చువల్‌గా మెయిడ్ ఉండేటప్పుడు తను ముగ్గేస్తుంది కదండీ! తను పైప్ అప్పుడు తీస్తుందనమాట. సో, తను పైప్ తీసినప్పుడే ఫ్రంట్ పార్ట్‌లో అంతా కూడా చెట్లకి వాటరింగ్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను. సో దట్ ఏంటంటే ఫ్రంట్ గార్డెన్ మొత్తం కూడా మనకి చెట్లకి నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. సో, నెక్స్ట్ డే పోసుకుంటే సరిపోతుంది. ప్యారలల్‌గా మనకి గుమ్మం కడుక్కోవడం అండ్ చెట్లకు నీళ్లు పోయడం ఒకటేసారి అయిపోతుంది. అండ్ ఈవినింగ్ టైమింగ్స్‌లో లోపల
గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చేస్తాను. సో, ఇట్లా ప్లాన్ చేసుకుంటానండి. వాటరింగ్ కూడా ఈజీగా అవుతుంది. లేకపోతే గార్డెన్ మొత్తంకి ఒకటేసారి చేయాలి అంటే నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పడుతుంది. సో, అందుకని నేను చూసుకొని ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటాననమాట. మనం గ్రెనేట్ క్లీన్ చేసుకునేటప్పుడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు 2 ఉన్నాయి గదా! అది బిల్డరే ఇచ్చారనమాట. అయితే మనం అది క్లీన్ చేసిన తర్వాత వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా చూసుకోండి. వెంటనే మనం మాపింగ్ క్లాత్‌తో తుడిచేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి వాటర్ అలాగా నిలిచిపోయాయనుకోండి, మనకి మరకల్లాగా పడుతుంది గ్రానైట్ మీద. అదొక డ్రాబ్యాక్ అండి. అండ్ అందుకనే మేము ఎంట్రన్స్‌లో కూడా ఎక్కువ తాండూర్ స్టోన్స్ ప్రిఫర్ చేశాము. మోరోవర్ బిల్డర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. తాండూర్ స్టోన్సే వేసుకోవాలి అని చెప్పారు. యాక్చువల్‌గా వాళ్ళిచ్చిన స్టోన్స్ మొత్తం మేము ఇల్లు కంప్లీట్ అయిపోయేసరికి పగిలిపోయాయండి. సో, అందుకని ఒక 10 స్టోన్స్ దాకా పగిలిపోయాయి. ఇంకెందుకులే అని చెప్పి మొత్తం తీయించేసేసి మళ్ళా ఫ్రెష్ తాండూర్ స్టోన్స్ అయితే వేయించి కొంచెం గ్రెనైట్ బార్డర్స్ అయితే ఇచ్చాము. వాళ్ళైతే ప్లెయిన్‌గా ఇచ్చారు. అండ్ గ్రెనైట్ బార్డర్స్ ఇచ్చారు. బట్ మధ్యలో మనకి ఏదైతే మార్బుల్ వైట్ కలర్‌ది ఉందో అదైతే ఇవ్వలేదు. అండ్ రాళ్ళు కూడా కొంచెం క్వాలిటీ అంత బాలేదనమాట. సో, అందుకని ఇంకా రిమూవ్ చేయించేసాము. అండ్ ఇప్పుడు చాలామందైతే గ్రెనైట్ వేసుకున్నారండి ఎంట్రన్స్‌లో. వాళ్ళ లుక్ మాత్రం చాలా బాగున్నాయి. కొంచెం మెయింటెనెన్స్ ఉంటది. బట్ ఇట్స్ ఓకే అండి. ఏదైనా ఇంకా క్లీనింగ్ తప్పదు కదా మనకి. అండ్ ఫ్రంట్‌లో కూడా ఇట్లాగ వైపర్‌తో మనం లాగేసిన తర్వాత కొంచెం మాపింగ్ స్టిక్‌తో పెట్టేసుకుంటే నీట్‌గా ఉంటుంది. మెయిడ్స్ చేస్తారండి పర్వాలేదు. బట్ అంత పర్ఫెక్ట్‌గా మనం చేసేలాగైతే చేయరు కదా! మన ఇంటిని మనమే నీట్‌గా పెట్టుకోవాలి. వేరే ఆప్షన్ లేదండి. సో, వాళ్ళు పైన పైన చేసినా మనకి వీలు కుదిరినప్పుడల్లా కొంచెం క్లాత్‌తో తుడుచుకుంటే గనక మనకే నీట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంట్రన్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ కదా! సో, మనకి ఇంటి ఎంట్రన్స్‌లోనే మనం ఎట్లా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అని తెలుస్తది. సో, నెక్స్ట్ ఇంకా ఎంట్రన్స్ దగ్గర నేను 2 ఫిలడెండ్రన్స్ అయితే పెట్టేసా. అండ్ దానికి ఒక 5-6 ఫీట్ కోకో కాయిర్ స్టిక్ అయితే పెట్టానండి. అయితే అది 6 ఫీట్ అల్లుకుంటదో లేదో చూడాలి. నేనైతే కర్ర పెట్టడం అయితే పెట్టా. ఇప్పుడు కొంచెం బానే అల్లుకుంది పైన వరకు. అండ్ మొత్తం అల్లుకుంటే అప్పుడు బావుంటుంది. అప్పుడు ఎంట్రన్స్. అండ్ ఎక్కువ ప్లాంట్స్ పెట్టలేదండి. ఎందుకంటే గ్రెనేట్ పాడవుతుంది. అందుకని పెట్టలేదనమాట. ఓన్లీ 2 ప్లాంట్సే పెట్టాను. అండ్ ముగ్గు వేయటం నాకు చాలా ఇష్టమండి. ఈవెన్ సమ్‌టైమ్స్ మెయిడ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు నేనే వేస్తాలే అని చెప్పి చెప్తూ ఉంటాను. వేయటం చాలా ఇష్టం. కానీ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే బయటుంటే గనక ఖచ్చితంగా నాకు వెయ్యాలి అన్న ఫీలింగ్ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ ఇంకా ముగ్గంతా కంప్లీట్ చేసుకొని, ఇంకా లోపల థింగ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలనమాట. సో, మీన్‌వైల్ మధ్యలోనే రాంబోకి ఫుడ్డు, వాడిని పడుకోబెట్టడం అన్నీ అయిపోయింది. వాడింక లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా నాకు పని చేసుకొనివ్వడండి. అండ్ అన్ని గేట్స్ వాడికి ఐడియా ఉందనమాట. సో, అన్నీ చెక్ చేసుకొని ఏ గేట్ ఓపెన్ ఉంటే ఆ గేట్ నుంచి వచ్చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఈరోజు మెయిడ్ ఇంక రాలేదని చెప్పి వాటరింగ్ లోపల కూడా ఇప్పుడే ఇచ్చేసానండి. మళ్ళా పైప్ తీయటం మళ్ళా ఎందుకులే సెకండ్ టైమ్ అని చెప్పి ఇంకా పైప్ కూడా తీసేసి వెంటనే వాటరింగ్ కూడా ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్‌కి కొంచెం రిలాక్స్ అవ్వచ్చులే అన్నట్టు. అండ్ నేను మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేశానండి. 11 వరకైతే చేశాను. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే చేశాను మొత్తం వర్క్స్ కూడా. అంటే విత్ షూటింగ్ కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది. అదర్‌వైజ్ 2 అవర్స్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ కేర్ చేశాను. అండ్ గార్డెన్ ఏరియా క్లీనింగ్, బయట క్లీనింగ్, ముగ్గు పెట్టడము, ఇల్లు ఊడవటము, మాపింగ్ అండ్ ఇక్కడ పాటియో ఇదంతా కూడా కొంచెం వాటర్ ఏసి క్లీన్ చేయటం ఇవన్నీ చేశాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది. అదర్‌వైజ్ 2 అవర్స్‌లో అయితే పని అయిపోతుందండి. డైలీ మెయిడ్ వస్తే కనుక ఒక 2 అవర్స్‌లో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతది. అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేసేసుకుంటాను. ప్యారలెల్‌గా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేస్తూ ఉంటాను తనొచ్చినప్పుడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. మనం పని చేసుకున్న రోజు చాలా నీట్‌గా అనిపిస్తుంది. అట్లాగని మనం డైలీ చేయలేం కదా! సో, యాహ్! ఇప్పుడింకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా కొంచెం నీట్‌గా పెట్టేసి అండ్ ఈ చైర్స్ కూడా కొంచెం డస్ట్ పట్టేస్తదండి. ఎందుకంటే అవుట్‌డోర్ చైర్స్ కదా! సో, ఎప్పటికప్పుడు ఇది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్‌గా ఇప్పుడు కింద పెట్టిన పాట్‌లో నేను కొంచెం మినీ గార్డెన్ లాగా చేశాను. బట్ అది బయట పెట్టడం వల్ల కొంచెం డస్ట్ అక్యుములేట్ అయిపోయి ప్లాంట్స్ కూడా చనిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదైనా
మంచి ప్లాంట్స్ అవి పెట్టి కొంచెం మినీ గార్డెనింగ్ లాగా చేయాలి అని అనుకుంటున్నా దాంట్లో. ఇంకా సెట్ చేయలేదు, ట్రై చేస్తాను. ఇంకా బయట పార్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లోపల క్లీనింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది. అండ్ ర్యాంబో ఉండటం వల్ల నేనైతే వ్యాక్యూమ్ మ్యాండేటరీగా పెడతాను. అండ్ ఈవెన్ మెయిడ్ ఉన్నా కూడా తను మ్యాండేటరీగా ఇది వ్యాక్యూమ్ ఖచ్చితంగా పెడుతుంది. నేను అలా అలవాటు చేశాను తనకి. సో ఎట్లా యూజ్ చేయాలి అన్నీ చెప్పాననమాట. సో దాని ప్రకారంగా తను చేసేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ వ్యాక్యూమ్ పెట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళా చీపురు కట్టతో కూడా ఊడ్చి అప్పుడు మాపింగ్ పెడతానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీ అవుతుంది. లేకపోతే హెయిర్ మనకి ఆ మాపింగ్ కర్రకి అతుక్కొని చాలా టఫ్ అవుతుంది క్లీనింగ్ అనేది. అందుకని సో 2 ఒకసారి వ్యాక్యూమ్ అండ్ ఇంకోసారి చీపురు వేసిన తర్వాత అప్పుడు మాపింగ్ పెట్టేస్తాను. యాక్చువల్‌గా విల్లాస్ ఉండేటప్పుడు మంచి మెయిడ్ దొరికితే చాలా రిలీఫ్‌గా ఉంటుందండి మనకి. లక్కీలీ నాకు అలాంటి మెయిడే దొరికింది. ర్యాంబో కూడా తనకు అలవాటయిపోయాడు. ఇన్ కేస్ మీరు సీనియర్ సిటిజన్స్ అయినా లేకపోతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీరు ఒకవేళ విల్లా పర్చేస్ చేశారనుకో ఖచ్చితంగా మీరు ఇన్ హౌస్ మెయిడ్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. అనుకున్నంత ఈజీ అయితే కాదండి. ఎంత ప్లానింగ్ చేసుకున్నా కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని సర్టెన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా! సో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ హౌస్ మెయిడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే మనకి అట్‌లీస్ట్ ఒక హాఫ్ డే అట్లాగంటే 4, 5 అవర్స్ అయినా ఉండేలాగా మొత్తం పని చేసుకొని వెళ్ళేలాగా ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. అన్ని వర్క్స్ మనమే కంప్లీట్ చేసుకోవాలంటే అవ్వదు. ఇప్పుడు మెయిడ్స్ ఉన్నారంటే మనకి క్లీనింగ్, మాపింగ్‌లు ఇలాంటివి చేస్తారు. అంట్లు క్లీన్ చేస్తారు. బట్ చిన్న చిన్న వర్క్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనమే చేసుకోవాలి కదా! అండ్ ఈవెన్ డస్టింగ్ అవన్నీ కూడా మనమే ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎంత చేసినా కూడా మనం చేస్తేనే ఇల్లు నీట్‌గా ఉంటదండి. సో, అదైతే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నేను మొత్తం గూడా ఇంకా క్లీనింగు, మాపింగ్ అన్నీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా పైకెళ్ళిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసా. నెక్స్ట్ ఫేస్ కదండీ! ఎండ గుప్పుమంటుందనమాట. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే ఫుల్ ఎండగా ఉంది. అండ్ బోగెన్‌విల్లా చూడండి, కార్నర్ బిట్ కదా! బోగెన్‌విల్లాస్ ఇప్పుడిప్పుడే బ్లూమ్ అవుతుంది. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మా గృహప్రవేశం ఇదే టైంకి అయిందండి. ఫెబ్ 24థ్. సో, ఆ డే అయితే గుర్తొచ్చింది. అప్పుడు కూడా భలే బ్లూమ్ అవుతా ఉందనమాట. కొన్ని పిక్చర్స్ కూడా దిగాము. సో, అలాగే మళ్ళా ఇప్పుడు బ్లూమ్ అవుతుంది. ఇంకా బ్లూమ్ అవ్వాలండి. ఇంకా బాగా మొత్తం ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తది. అండ్ చూడటానికి చాలా అనిపించింది. ఎక్కువ మనకి క్రీమ్ కలర్ అయితే వచ్చిందనమాట బ్లూమింగ్. ఎంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్న వేజెస్‌లో మనం నేచురల్‌గా అప్పుడప్పుడు కోసుకొని, తెచ్చుకొని డెకరేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అండ్ ఎంట్రన్స్ చూసారా ముగ్గు ఎండిపోయిన తర్వాత. యాక్చువల్లీ మనకి చాక్ పీస్‌తో కంటే కూడా ముగ్గుతో వేస్తే ఇంకా బావుంటుందండి. కాకపోతే నా దగ్గర ఉన్న ముగ్గు అంత బాలేదు. సాఫ్ట్‌గా లేదు. కొంచెం గరుగ్గా ఉందనమాట. సరే అని ఇంకా చాక్ పీస్‌తో మేనేజ్ చేసేసా. అండ్ నెక్స్ట్ ఇంకా వాజ్ అయితే కొంచెం డెకోర్ చేసేసానండి. ఇందాక వాష్ చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసి దానిపైన ఇంకా నేచురల్ బోగెన్‌విల్లా అయితే పెట్టేసా. ఫైనల్లీ లుక్ అయితే ఇట్లా ఉంది. అండ్ ఆఫ్టర్ పూజ కంప్లీషన్ నేను ఖచ్చితంగా ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తాను. సో, ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఆ ధూప్ స్టిక్ స్మెల్‌కి. సో, ఇట్లా అయితే కంప్లీట్ అయింది ఈ డే. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.